మెలీనా సీడ్స్ వారి తరపున రైతు సోదరులకు నమస్కారం. నా పేరు నందకిషోర్. నేను మెలీనా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు కంపెనీలో కళ్యాణదుర్గం నుంచి సేల్స్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తున్నా. అయితే ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య గల కారణం ఏమంటే, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం సెట్టూరు మండలం చిన్నంపల్లి గ్రామంలో మెలీనా సీడ్స్ వారి టమోటా రకమైనటువంటి శివంగి 226 అనేటువంటి వెరైటీని రైతు సోమశేఖర్ గారి పొలంలో అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఆ వెరైటీ గురించి పంట ఎట్లుంది ఏంటనేటువంటి విషయాలను రైతును అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం అన్న. నమస్తే. మీ పేరన్నా? నా పేరు సోమశేఖర్. మీ గ్రామం? చిన్నంపల్లి గ్రామం, సెట్టూరు మండలం, కళ్యాణదుర్గం నియోజకవర్గం, అనంతపురం జిల్లా. అన్న, మీరు ఈ వెరైటీని ఎప్పుడు వేసారన్న? జూలై 3వ తేదీ వేసాను. జూలై 3వ తేదీ వేసాం. ఎన్ని ఎకరాలు నాటుకున్నారన్న? ఎకరా నాటినాం. ఎకరా ఎన్ని వేలు నాటారన్న? దాదాపు 14,000 నాటడం. మీరు వేసిన వెరైటీ పేరు ఏం పేరన్నా? మెలీనా వారి శివంగి అని, శివంగి 226 అనేటువంటి వెరైటీని అయితే వేసుకోవడం జరిగింది. ఎట్లా అనిపించింది అన్న మీకు ఈ మొక్క నాటిన తర్వాత? మనకి మొక్క పంట ఎదుగుదల కానీ, మొక్క ఎదుగుదల కానీ, వైరస్ ఏమన్నా తట్టుకునే విధానం కానీ ఎట్లా అనిపించింది మీకు? బాగుంది. సీడ్ అయితే అన్ని రకాలుగా సీడ్ అయితే బాగుంది. మనకి మచ్చ కానీ తక్కువ వచ్చింది. అవునవును. తర్వాత ఎక్కడా కూడా ఇది వైరస్ అనేది కనబడదు. అవునవును. జూలై 3వ తారీఖు నాటడం అంటే మనకి క్లైమేట్ చాలా విపరీతంగా అనుకూలించలేదన్నమాట రైతులకు. ఏ పంట తీసుకున్నా కూడా చాలా వరకు విపరీతమని, ఏ పొలంలోకి తీసుకున్నా కూడా తోటలంతా డ్యామేజ్ అయ్యి, లేదంటే మచ్చ ఎక్కువ రావడం కానీ, తెగులు ఎక్కువ రావడం కానీ, పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఈ కాలంలో. వేరే వెరైటీలతో పోలిస్తే మీరు శివంగి 226 ఫస్ట్ టైం నాటినారు కాబట్టి మీకు ఎట్లా అనిపించింది మచ్చికి తట్టుకునే విధానం కానీ? బాగుంది. ఇంతవరకు నేను అన్ని రకాలు నాటినాను, చాలా రకాలు నాటాను, కానీ ఈ రకమే ఎక్కువ రోజులు నాకు ఈల్డింగ్ వచ్చింది. బాగా ఈల్డింగ్ వచ్చింది. ఇంకా మచ్చలేదు. గ్రోతింగ్ కూడా ఇప్పుడు కూడా మనకి కాయ సైజ్ గానీ, షైనింగ్ గానీ ఎట్లుంది? షైనింగ్ కూడా బాగుంది. కాయ గట్టితనం గానీ గట్టిగా ఉంది. కాయ కూడా నాణ్యంగా ఉంటుంది. షైనింగ్ బాగుంది. అన్ని రకాలుగా బాగుంది. ఇప్పటి వరకు ఎన్ని కటింగ్లు అయిందన్న? ఇప్పటి వరకు 9 కటింగ్లు అయింది. ఈ రోజు 10వ కటింగ్ చేస్తున్నాము. ఇప్పటి వరకు అయితే ఎన్ని కటింగ్లు జరిగింది? దాదాపు 900 చిల్లర బాక్స్ లో మార్కెట్ పోయింది. అది మచ్చ కాదని, మచ్చ బయటికి ఓన్లీ ఐటమ్ మాత్రమే 950. మెలీనా సీడ్స్ వారి రైతు సోదరులు గమనించగలరు. మనము రైతు మాటల్లోనే వింటున్నాం. దాదాపు 9 కటింగ్లు అయింది. 950 బాక్సులు మార్కెట్ కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. మనం చూసుకోవచ్చు. మెలీనా శివంగి 226 అనే వెరైటీ 10వ కటింగ్ అయినప్పటికీ మనకి పూత కానీ, పింజ కానీ, మనకి పైన ఇగురు కానీ చాలా వరకు బాగా అయింది. ఇది ఫ్లవర్ సెట్టింగ్ కూడా ఏమాత్రం తగ్గదు. ఒకే సైజ్ కూడా ఉంది. సైజ్ కానీ, షైనింగ్ కానీ, కాయ గట్టితనం కూడా బాగుందని చెప్పేసి అన్ని రకాలుగా రైతు సంతోష వ్యక్తం అయితే చేస్తున్నాడు. రైతు సోదరులు గమనించాల్సిన ఇంకో విషయం ఏమంటే, మనకి ఇది జూలై 3, 2025 సంవత్సరం